వస్తుందంటావు అది ఇప్పుడు లూజ్ అయితే అవుతుంది కానీ రావట్లేదు. ఎవ్వడి ఫుడ్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు. మొత్తానికి ఓపెన్ అయితే చేస్తాను. 1 కేజీ తగ్గడం కోసం ఇవన్నీ తెచ్చుకున్నాం. దెబ్బకేమో పావు గంట నుంచి తనుకుంటే ఇప్పుడు ఓపెన్ అయింది. ట్రై చేసి చూడు ఒకసారి. బయట ఫుడ్ ఏం తింటామని చెప్పి బ్లెండర్, ఓట్స్, ప్రోటీన్ పౌడర్ అన్నీ తెచ్చుకున్నాం. బ్రో పచ్చి పన్నీరు చూడుగా మనిషి కాదు నువ్వు. ఆల్ సెట్ ఫర్ ద కాంపిటీషన్. సో చాలా రోజులు అయింది ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి బయలుదేరి. సో ఎందుకంటే ఈవినింగ్ వర్కౌట్ చేసి ప్రతిరోజు కూడాను ప్రీ వర్కౌట్ వల్ల మార్నింగ్ అయితే నేను 9-10 వరకు అయితే లెగడం మానేశాను. 9 o'clock లెగిసి 10 o'clock లెగిసి బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగిసా కదా కొంచెం ఫ్రెష్గా ఉంది. సో అన్ని సర్దేసుకున్నాను. కాంపిటీషన్కి అయితే బయలుదేరాలి. సండే నా కాంపిటీషన్, బట్ ఈ రోజు అయితే ఫ్రైడే. నేను ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి అమలాపురంకి నాకు ఆల్మోస్ట్ ఒక 350 kilometers ఎంత చూపిస్తుంది. సో ఒకరోజు ముందే వెళ్ళిపోయి ప్రశాంతంగా రేపు కాంపిటీషన్ చూసుకొని రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను అనమాట. అన్ని సర్దేసి రెడీగా ఉన్నాయి. సప్లిమెంట్స్, బెల్ట్, స్ట్రాప్స్, ఇవన్నీ క్లాత్స్ అన్ని పెట్టుకున్నా. మిగిలిన షూ ఐటమ్స్ అన్ని కూడా ఈ బ్యాగ్ లో సర్దేసుకున్నా. సో నేనైతే 2 బ్యాగులు తీసుకెళ్తున్నా. ఫస్ట్ ఒక బ్యాగ్ అనుకున్నా, బట్ 2 బ్యాగులు తీసుకెళ్తున్నా. మళ్ళీ కాంపిటీషన్ దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి కదా. ప్రెసెంట్ టైం అయితే 8:30 అవబోతుంది. ఫ్రెండ్స్ ఏమన్నారంటే అందరూ వెయిట్ కట్ లో ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గరే ఏదో ఒకటి లైట్ మీల్ తీసుకొని బయలుదేరిపోదన్నారు. అందుకని నేనైతే హెవీగా అయితే ఏం తీసుకోవట్లేదు. ప్రోటీన్ షేక్ అయితే తీసుకున్నా ఒకటి. ప్రోటీన్ తాగేసి అమ్మ ఉప్మా చేస్తుంది, అది కూడా కొంచెమే తింటా, ఎక్కువ తిన్ను. నాకు అలవాటు పోయింది అనమాట. లైక్ నేను ప్రతిరోజు నా బ్రేక్ఫాస్ట్ 10:30, 11 o'clock తిన్న అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ 8:30కి నాకు అసలు తినాలనే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా అస్సలు లేదు. బట్ ఇంటి దగ్గర తినేద్దాం అన్నారు కాబట్టి సో ప్రోటీన్ షేక్ కొంచెం ఉప్మా తినేసి నేను బయలుదేరుతాను అనమాట. 66 kg 700 grams ఉన్నాను. సో ఆ వెయిట్ 700 grams తగ్గాలి కాబట్టి మనకి ఇంకా 2 days టైం ఉంది. లైక్ ఈరోజు ఫ్రైడే, సాటర్డే, ఈ రోజు ఫ్రైడే, రేపు సాటర్డే, ఈ 2 రోజుల్లో ఆ 700 grams తగ్గాలి. సో ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకుంటా, చూపిస్తా మీకు అంతా ఎలా తగ్గుతున్నాను ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ప్రోటీన్ షేక్ తాగేసి ఉప్మా కొంచెం తినేసి బయలుదేరదాం. వాళ్ళందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇంకో 1/2 hour లో బయలుదేరిపోదాం అన్నారు. సో చూద్దాం, జర్నీలో మాట్లాడుకుందాం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel that. శివ రావా? రావాలనుకున్నా కానీ రాననుకున్నావా రాలేననుకున్నావా? ఇంకా వర్షం 3 రోజులు నీకు చీట్ డేసే కదా బ్రో. నేను 8:30కి వచ్చి వెయిట్ చేస్తున్నాను బ్రో, మీరు బాగా లేట్ చేస్తారు ఈరోజు. గంట వేస్ట్ చేశారు తెలుసా మీరు. కరెక్ట్ గా బయలుదేరి ఒక 1 hour అవుతుంది. ఏంటంటారు దాన్ని, స్పీకర్లు ఎలకలు కాదు, మేమే బ్యాగులు పెట్టి కట్ చేస్తాం, అది రిపేర్ చేయించుకొని బయలుదేరుతాం. ఎండ అయితే దోల తీరిపోతుంది. నేను తొందరగా వచ్చేస్తున్నాను అనుకున్నాను కానీ అందరూ తొందరగా వచ్చారు, నేనే లేట్ చేశాను. ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే నన్ను దెంగుతారనమాట. 8:30కి నేను వద్దు అనుకున్నాను కానీ మరి అవ్వలేదు. ఇది అందరూ ప్లేయర్స్ అనమాట. 83, 74, 83, 74 నా 66 కేటగిరీ. టైము 4:30 అవుతుంది. ఇప్పుడే అమలాపురం అయితే రీచ్ అయ్యా. రూమ్ కూడా తీసుకున్నాం, తక్కువకే దొరికింది. లైక్ 2 rooms అయితే తీసుకున్నాం. మేము మొత్తం 6 వచ్చాం. 5 పార్టిసిపేట్ చేసేవాళ్ళం, ఒకటి మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చాడు. ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటాం. 6.5 hours లాంగ్ జర్నీ కదా, దోలు తీరిపోతుంది, ఒళ్ళంతా బాగా పులిసిపోయి ఉంది.
మధ్యాహ్నం లంచ్లో కూడా నేను రైస్ పప్పు తిన్నా, చూపిద్దాం అనుకున్నా కానీ ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఫోన్లో, అందుకని నేను చూపించలేదు. సో ఇప్పుడైతే హ్యాపీగా ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతా, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Think about others way before myself. సో అమలాపురం దగ్గరలో 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. లైక్ లొకేషన్లో చూస్తే వాడల రేవు బీచ్ అనేదో ఉంది, పేరు కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సరదాగా అలా వచ్చాము, చూసారు కదా అడ్వెంచర్ ఎలా అయిందో. మొత్తం ఈ వర్షాలకైతే ఫుల్ వరద బురద అంతా ఉంది. లొకేషన్ కూడా 2-3 సార్లు మర్చిపోయాం. ఆ రైలు చెరువులన్నీ దాటుకొని అడిగితే వాళ్ళు మ్యాప్ అయితే చూపించారు. నాకు బీచ్ అయితే బాగా అలవాటు, మీరు ఐడియా చూసే ఉంటాను. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏ లొకేషన్లో ఉన్నా బీచ్ అయితే ఎత్తుక్కుంటా. నాకు బీచ్ దగ్గర ఉంటే కొంచెం మెంటల్ పీస్ దొరుకుతుంది, అందుకే ఇప్పుడు కూడా బీచ్కి వచ్చా. ఒక 1.5 hour అలా బీచ్ దగ్గర ప్రశాంతంగా కూర్చొని రూమ్కి అయితే వెళ్తాం. లొకేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఈ వర్షాలకి మొత్తం బురద బురద బీచ్ అయిపోయింది. చూడండి, చూద్దాం. కాసేపు రిలాక్స్ అయ్యి వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకొని, ఇందాక బాడీ వెయిట్ కూడా 65.90 వచ్చింది. ఇంకా కొంచెం తగ్గుదాం, ఎందుకంటే రేపు అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి మీల్స్ మిస్ చేయకుండా ఉండాలంటే కొంచెం బాడీ వెయిట్ తగ్గించుకుంటే ఆ మీల్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. రేపు మీల్స్ స్కిప్ చేయకుండా, మీల్స్ అయితే తక్కువ క్వాంటిటీతో మీల్స్ కంప్లీట్ చేసుకుంటా, ఇదే టార్గెట్. చూద్దాం, కాసేపు రిలాక్స్ అవుతా. బీచ్లో సరదా అయితే అయిపోయింది, వాకింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తాం. ప్రజెంట్ రూమ్కి అయితే వెళ్తాం, వెళ్ళి డిన్నర్ ఏదో ఒకటి చూసుకొని, నేనైతే ఓట్స్ తీసుకొచ్చా, వెళ్ళి అది చూసుకొని తింటాం. చాలాసేపు అయితే వాకింగ్ చేసా, ఈ రోజుకైతే వాకింగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. ఆల్రెడీ దోమలు తినేస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళి అదే లైక్ తీసుకున్నాం కదా రూము, ఆ రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటా. ఉంటా మరి. ట్రై చేసి చూడు ఒకసారి. బయట ఫుడ్ ఏం తింటామని చెప్పి బ్లెండరు, ఓట్స్, ప్రోటీన్ పౌడరు అన్నీ తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ తాగేశాడు, నేను ఇప్పుడు తాగుదామని చెప్పి షేక్ చేసుకుందాం అంటే అదేమో లాక్ అయిపోయింది, అది రావట్లేదు, అది ఇరుక్కుపోయింది, అది రావట్లే. ఏమైందో అర్థం కావట్లే. వస్తుందంటావు అది ఇప్పుడు? లూజ్ అయితే అవుతుంది కానీ రావట్లేదు. వికృతి చేష్టలు అంటే ఇవే మరి. ఎవ్వడి ఫుడ్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు. బ్రో నేను మేనేజ్ చేస్తాను. మేము కటింగ్లో ఉన్నాం బ్రో, మేనేజ్ నేను చేస్తాను. కటింగ్ 1 kilo తగ్గాలి మరి. సింపుల్ చెప్పేస్తున్నా కటింగ్లో ఉన్నామని, కానీ బిర్యానీ తిందామా? బిర్యానీ రేపు మధ్యాహ్నం బిర్యానీ తిందాం. నువ్వు తినుకో. ఇప్పుడు మీలో ఆపిస్తే రేపు మధ్యాహ్నం బిర్యానీ చేసుకోవచ్చు. సంబంధం కూడా లేదు మాకు. ఏం చేయను, లాగేసే. ఇది అది మామూలు స్క్రూ లోపల తిరిగిపోద్దేమో. స్క్రూవా? మొత్తానికి ఓపెన్ అయితే చేస్తాను. 1 kg తగ్గడం కోసం ఇవన్నీ తెచ్చుకున్నాం. దెబ్బకేమో 1/4 గంట నుంచి తనుకుంటే ఇప్పుడు ఓపెన్ అయింది. రెడీగా అయితే అన్నీ ఉన్నాయి, ఓట్స్, వే ప్రోటీన్, పీనట్ బటర్ అన్నీ తెచ్చుకున్నా. ఎందుకు తెచ్చుకున్నా అంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి
ఈరోజు నైట్ మీల్ అయిపోతుంది, రేపు మార్నింగ్ మీల్ అయిపోతుంది. కుదిరితే రేపు నైట్ కానీ ఎల్లుండి నాకు కాంపిటీషన్ ప్రీ వర్కౌట్ మీల్ కింద కూడా ఓట్సే తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 మీల్స్ నాకు ఓట్స్ ద్వారా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పి నేను అన్నీ క్యారీ చేశాను. సో ఫస్ట్ టైం అయితే నేను ఈజీగా బయట మనం బ్రేక్ఫాస్ట్ కింద ఏం తినొచ్చు, ఇడ్లీ తప్ప మరి ఎక్కువ ఏం తినలేము. ఈజీగా మనం మీల్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే తక్కువ క్యాలరీస్తో. సో అందుకే నేను ఇవన్నీ క్యారీ చేయడానికి మెయిన్ రీజన్. క్వాంటిటీ తక్కువ వేసుకుంటాను, క్యాలరీస్ ఎక్కువ అవ్వకుండా చూసుకొని సింపుల్గా ఈజీగా డైజెషన్ అయిపోయే విధంగా షేక్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే నేను చిన్న బౌల్ కూడా తెచ్చా, ఓట్ మీల్ కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఈజీగానే. అందుకోసం ఇవన్నీ క్యారీ చేస్తున్నా. 2 days అంటే 1 day బిఫోర్ ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఇవన్నీ తీసుకొస్తే నాకు ఒక 3 to 4 మీల్స్ వీటితోనే కవర్ అయిపోతుంది. తప్పదు ఇంకేం చేయను. ప్రోటీన్ ఇంటెక్ కోసం వే ప్రోటీన్ కూడా నేను క్యారీ చేస్తున్నా. మీ అందరికీ తెలిసింది, నేను ఈ బ్రాండే లాస్ట్ 1 year నుంచి కూడా యూజ్ చేస్తున్నా, అందుకే ఇది కూడా తెచ్చుకున్నా. ఇంకా ప్రోటీన్ ఆప్షన్ కోసం పన్నీర్ కూడా పెట్టుకున్నా. కుదిరితే ఇప్పుడు ఓట్స్ షేక్ నాకు ఒకవేళ కడుపు ఫిల్ అవ్వకపోతే పన్నీర్ తీసుకుంటా. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, యాపిల్, బనానా ఉన్నాయి. బనానా అయితే ఇప్పుడు తినడానికి కాదు, రేపు తినడం కోసం, షేక్ కోసం తెచ్చుకున్నా. యాపిల్ కూడా తెచ్చుకున్నా, ఆకలి వేస్తే తినడానికి. క్యాలరీస్ తక్కువతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే నేను 1.5 kilo ఎక్స్ట్రా వస్తుంది బాడీ వెయిట్. ఇందాక చెక్ చేసుకున్నా 65.90 వచ్చింది. అది ఎంటీ స్టమక్ అంటే లైక్ ఆ మీల్ తీసుకున్నా, బట్ స్టమక్ ఫ్రీ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నా. మళ్ళీ అది పెరిగిపోకుండా ఉండాలి, రేపు ఇంకా వాటర్ ఇంటెక్ ఫుల్గా తీసుకుంటా. సో అందుకోసం అని చెప్పే ఇది ఇప్పుడైతే నేను ఓట్ షేక్ చేసుకొని తాగుతాను. మంచి వీడియో మిస్ అయింది ఇప్పుడే. సేఫ్ బ్రో ఇక్కడే. వచ్చింది షేక్ చేసి మళ్ళీ పెట్టు. నువ్వు వేసింది అడ్డు ఉండిపోతాయి. ఆకలేస్తుంది, ఆన్సర్ చేస్తుంది. చాలు నువ్వు కానిచ్చి. ఓట్ షేక్ గుండె ఉంటాయి. ఓట్ షేక్ తాగేసి లైట్గా హెడ్ ఏక్ ఉంది ఈరోజు అంతా ట్రావెలింగ్ వల్ల. హెడ్ ఏక్ ట్యాబ్లెట్ కొట్టేసి ఇంకా పడుకుంటా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మ్యాక్సిమం రేపు మార్నింగ్కి బాడీ వెయిట్ 65 లోపే రావాలి. అందుకే ఇప్పుడు లిక్విడ్ క్యాలరీస్ తీసుకుంటున్నా. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎంటీ స్టమక్ ఈజీగా నాకు లైక్ స్టమక్ ఫ్రీ చేయడం నాకు ఫ్రీ అయిపోతుంది ఈజీగా. అంతే, రేపు మార్నింగ్ 65 బిలో వస్తే రేపు కంట్రోల్గా ఫుడ్ తింటా. ఎల్లుండి కాంపిటీషన్కి బాడీ వెయిట్ రెడీ చేసుకుంటా. ఎందుకంటే నా టార్గెట్ ఒకటే, రేపు 3 మీల్స్ కూడా స్కిప్ చేయకుండా తక్కువ క్వాంటిటీతో ఫుడ్ తిని కాంపిటీషన్కి రెడీ అవుదామనే. అంతే. నన్ను చూపించగా తిక్కు ఉంది, అది తిక్కు లేదంట. నీకు ఇలా చూపించినప్పుడు పడిందా లేదా? మిల్క్ ఉండేసిరా? మిల్క్ ప్యాకెట్ మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఓకే, వాటర్ వేసి అయితే. కాదు బ్రో, నువ్వు క్యాలరీస్ తగ్గించడం కన్నావు కదా బ్రో. ఎంత బాగుందో తెలుసా పన్నీర్. ఎవడు తింటాడు బ్రో పచ్చి పన్నీరు? చూడుగా, మనిషి కాదు నువ్వు. చప్పకుండా జున్నులా ఉంది. చెప్పు, ఎట్లా చెప్పు వాళ్ళందరికీ. జోక్స్ పాటు నిజంగానే బాగుంది, మెత్తగా ఉంది. మన మామూలు విశాఖ డైరీ పన్నీర్ కాకుండా, ఎవడే తిట్టినట్టు కాదు కానీ నాకు సంబంధం లేదు. ఈ పన్నీర్ మాత్రం చాలా బాగుంది. బ్రాండ్ ఏంటిది? సంగం. కారిపోతుంది ఏదో. సారీ, సంగం పన్నీరు నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం తిన్నా సంగం పన్నీరు. అది సంగం బ్రాండ్ది, చాలా బాగుంది. బాగుందా? నిజంగా నాకు నచ్చింది. మన ఊళ్ళో దొరికే పన్నీర్ కన్నా ఇది చాలా బెస్ట్. చాలా మెత్తగా టెండర్గా ఉంది. సరే బ్రో.